సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. బాహుబలి సినిమా లెక్కకు అందని అంచనాల మధ్య ఘనంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చూసిన తర్వాత అన్ని వైపుల నుండి కూడా భాషలతో సంబంధం లేకుండా బాహుబలి మీద ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. పోతే మరీ ప్రశంసలు ఎక్కువైపోతే సినిమాకి దిష్టి తగులుద్దు అనుకున్నారో లేక రాజమౌళి బాహుబలి 2 మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయరు అనుకున్నారేమో తెలుగు వాళ్ళు సినిమాకి సంబంధించి కొన్ని విమర్శలను కూడా తెర మీదకు తీసుకొచ్చారు. మిగతా భాషల నుండి బాహుబలికి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మహా జిడ్డుగాళ్ళరా బాబు ఇళ్ళు అనుకునే రివ్యూవర్స్ కూడా బాహుబలికి బైభత్సమైన రేటింగ్స్ ఇచ్చి చెప్పలేనంత ఉత్సాహాన్ని కట్టబెట్టారు. కానీ తెలుగు వాళ్ళు మాత్రం, అందరూ కాదు కొంతమంది, ఈ సినిమా కథకు సంబంధించి క్లైమాక్స్ కు సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ వరకు సినిమాని 2 పార్టులుగా తీయటం అనేది కొత్త. అంటే సినిమా 1 సినిమా 2 గా వచ్చిన దేని కథ దానికే ఉండేలాంటి సినిమాలు వచ్చాయి. అంతేగాని ఒక కథనే 2 పార్టులుగా చెప్పడం అనే పద్ధతి తెలుగులో ఇప్పటి వరకు లేదు. ఫస్ట్ టైం రాజమౌళి గారు ధైర్యం చేశారు. నిజంగా ఈ నిర్ణయాన్ని సాహసం అని అనాలి. ఎందుకంటే కథకి అసలైన కన్క్లూజన్ కోసం 2వ పార్ట్ వరకు వెయిట్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మొదటి పార్ట్ కు సంబంధించి బోల్డ్ అంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది రాజమౌళి గారు. అందుకు సంబంధించి బాగానే హోంవర్క్ చేశారు. ఆయన చేసిన హోంవర్క్ రెగ్యులర్ గా ఇంగ్లీష్ మూవీస్ లో పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలు చూసే వాళ్ళకి కొంతవరకు డైజెస్ట్ అవ్వచ్చు. కానీ నార్మల్ తెలుగు ప్రేక్షకుడికి కొంత అసంతృప్తిని మిగిల్చింది. ప్రధానంగా వాళ్ళ ఆరోపణ ఏమిటి అంటే హీరో విలన్ కి సరిగ్గా కౌంటర్స్ ఇవ్వలేదు. ఇదెలా రాజమౌళి సినిమా అవుద్ది? ఆయన సినిమా అంటే ఎంత ఊహించుకుంటాం. సినిమాలో కాలకేయుడు అతని బ్యాచ్ ఉన్నారు సరే, హీరో విలన్ ఇద్దరు కలిసి వాడిని చంపారు. విలన్ పై హీరో డామినేషన్ పెద్దగా కనిపించలేదు. సినిమా చూసిన తర్వాత అది అసంతృప్తిగానే మిగిలిపోయింది అని చెప్పేసి వాదించడం కనిపిస్తా ఉంది. సో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే సెకండ్ హాఫ్ లో వీళ్ళందరూ కూడా బీభత్సంగా సాటిస్ఫై అవుతారు. కానీ ఫస్ట్ హాఫ్ కూడా డబ్బులు ఇచ్చాంగా, దానికి ఏది సాటిస్ఫాక్షన్ అని అడుగుతున్నారు. పోతే జనరల్ గా ఆడియన్స్, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు. అందులోనూ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. పార్ట్ 1 లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు దొల్లినప్పటికీ పద్ధతిగానే ప్రేక్షకులు ఎంటర్టైన్ అవడానికి అవసరమైన అన్ని అంశాలని సమకూర్చారు. ఫస్ట్ టైం బోల్డ్ అనే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి అదుందా ఇదుందా అని చూసుకోవడమే సరిపోతుంది కాబట్టి కాస్త అన్సాటిస్ఫాక్షన్ కలుగుండొచ్చు. కానీ ఈ సినిమా ఇక్కడికి అయిపోవట్లేదు, దీనికి 2వ పార్ట్ కూడా ఉంది అని మనసులో పెట్టుకుని వెళ్ళి మళ్ళీ చూస్తే ఈ ఫీలింగ్ లో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఎందుకంటే రాజమౌళి మామూలు వ్యక్తి కాదు. ప్రేక్షకుల ఆలోచనలు ఆయనకు తెలుసు. చాలా ఊహించుకున్న కొంతమంది తెలుగు ఆడియన్స్ అన్సాటిస్ఫాక్టరీ గా కనిపిస్తున్నారు. కానీ అంచనాలు తక్కువగా సినిమా మీద ఇంట్రెస్ట్ తో వచ్చిన హిందీ, తమిళ్ ఆడియన్స్ మాత్రం సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాహుబలిలో రాజమౌళి మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది అని. పోతే తెలుగు ఆడియన్స్ లో మొదలైన ఈ నెగిటివ్ అన్సాటిస్ఫాక్షన్ బాహుబలి టీమ్ ని, రాజమౌళిని చేరిందని తెలుస్తుంది. ప్రేక్షకుల అసంతృప్తిని యాక్సెప్ట్ చేస్తూ సాధ్యమైనంతలో వాళ్ళ ఆలోచనల్లో మార్పు తీసుకురావడం కోసం రాజమౌళి అండ్ టీమ్ కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. బాహుబలి పార్ట్ 1 కన్క్లూజన్ మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని పెంచడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ టీజర్ కట్స్ ని లాస్ట్ లో యాడ్ చేస్తున్నారు. ఆ కట్స్ ని చూడటం ద్వారా ప్రేక్షకులు బాహుబలి కథ ఇక్కడికి అయిపోలేదు, 2వ పార్ట్ లో కూడా ఉంది, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అన్న ఫీలింగ్ కలగజేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. శనివారం నుండి సినిమా అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ అప్పుడు కొత్త షార్ట్స్ ప్రేక్షకుల్ని అలరించడం మొదలు పెట్టాయి. అవి కొంతవరకు వర్కౌట్ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడి వరకే కాదు, రాజమౌళి గారు ఈ నెగిటివ్ టాక్ ని పోగొట్టడానికి మరిన్ని ఆలోచనలు కూడా చేయొచ్చు. చూద్దాం ఆ ఆలోచనలు ఎలా ఉంటాయో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. For me, Mr. B and Talkies Raja. Thank you.